సో ఈరోజు మేజర్ మాడ్యూల్ వచ్చేసి ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం చూస్తే ఎస్ఈఓ అనేది అసలు బేసిక్స్, సర్చ్ ఇంజిన్ బేసిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది చూసాము, రైట్? సో ఈ రోజు ఇన్ డెప్త్ గా ఎస్ఈఓ అనేది ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్లాసెస్ మినిమం పడుతుంది. ఓకే, రైట్, జాగ్రత్తగా చూడండి. సో ఎస్ఈఓ మేజర్ డెఫినేషన్ ఏంటి? వెన్ ఎవర్ వీఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్, మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఎక్సెప్ట్ గూగుల్ యాడ్స్ కాకుండా కింద మనకు కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎస్ఈఓ కిందకి వస్తుంది. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ లో ఆల్మోస్ట్ యాడ్స్ చూసాం, గూగుల్ యాడ్స్ చూసాము, రైట్? సో గూగుల్ యాడ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లో ఒక 4 యాడ్స్ ఉంటాయి, బాటమ్ లో 3 యాడ్స్ ఉంటాయి, రైట్? సో ఆ కేటగిరీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే గూగుల్ యాడ్స్ కింద ఉండే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇట్లా సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక 2 యాడ్స్ కనిపిస్తుంది, గూగుల్ యాడ్స్ 2 కనిపిస్తున్నాయి. ఓకే, గూగుల్ యాడ్స్ కింద నాకు ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ ప్రొఫైల్ నేమ్స్ ఇవన్నీ కూడా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ అంటాము. ఓకే, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీనిపైన క్లిక్ చేశాను నేను. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మేధా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, నేను దీనిపైన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ క్లిక్ చేశాను. ఇది వాళ్ళ వెబ్సైట్, క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ విత్ ఏఐ. ఓకే, రైట్. సో బేసికల్లీ ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ సేమ్ కొన్ని 100 ప్రొఫైల్స్ కి పైగా ఈజీగా ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ డిజిటల్ మీద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఎందుకు టాప్ లో వచ్చింది అంటే ఈ ప్రొఫైల్ కి ఎస్ఈఓ జరిగింది, ఎస్ఈఓ చేసాము, రైట్? సో రెగ్యులర్ గా ఎస్ఈఓ జరిగింది కాబట్టి ఈ ప్రొఫైల్ అనేది టాప్ లో కనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఏంటి, ఎట్లా క్రియేట్ చేయాలి అంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఈ ప్రొఫైల్లో చూడండి, ఇక్కడ కనిపించే ప్రతి బిజినెస్ కూడా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ రిలేటెడ్. ఓకే, ఈ ప్రొఫైల్స్ ఒకసారి వెరిఫై చేయండి చెప్తాను. రైట్, సి ఇప్పుడు ఇక్కడ ఏముంది, డాక్టర్ శ్వేత హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్. ఓకే, దీనిపైన క్లిక్ చేశాను. అందరికి కనిపిస్తుందా?
ఇక్కడ చూడండి, ఇదొక ప్రొఫైల్ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్. ఇదొక రెస్టారెంట్, ఇది విజయవాడలో. ఓకే, ఈ రెస్టారెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కాగ్నిటో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇన్కాగ్నిటో ఓపెన్ చేశాను. బెస్ట్ రెస్టారెంట్స్ విజయవాడ. సి బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అని టైప్ చేశాను. ఓకే, ఈవెన్ మీరు మీ మొబైల్స్ లో అయినా కూడా సెర్చ్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ 3rd పొజిషన్ లో కనిపిస్తుంది. సో అంటే ఇది ఒక్క ప్రొఫైల్, గూగుల్లో ఈ 3 ప్రొఫైల్సే ఉన్నాయా, లేదంటే విజయవాడలో ఈ 3 రెస్టారెంట్సే ఉన్నాయా అంటే కాదు. విజయవాడలో ఆల్మోస్ట్ ఒక 200-300 రెస్టారెంట్లు ఉంటాయి. 200 నుంచి 300 రెస్టారెంట్లు ఉంటాయి ఈజీగా. కానీ ఆ 200 నుంచి 300 రెస్టారెంట్స్ లో నాకు నా దగ్గర యాక్సెస్ ఉన్న ప్రొఫైల్, మేము వర్కౌట్ చేసే ప్రొఫైల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ బిజినెస్ ప్రొఫైల్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి జరుగుతాయి మనకు. ఓకే, మేము యాక్సెస్ చేసే ప్రొఫైల్ ఇప్పుడు 3rd పొజిషన్ లో ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని పర్ఫార్మెన్స్ చూడండి, ప్రొఫైల్ పర్ఫార్మెన్స్. జనవరి చూడండి, లాస్ట్ మంత్. ఈ పర్టికులర్ రెస్టారెంట్ కి జనవరిలో ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది బేస్ చేసుకొని అసలు బిజినెస్ ఎంత జరిగింది. ఓకే, కాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫైల్ కస్టమర్ కి కనిపించిన తర్వాత 415 మెంబర్స్, 415 మంది డైరెక్ట్ గా రెస్టారెంట్ కి కాల్ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది తీసుకున్నారు. ఈదర్ ఇట్ ఈస్ డైనింగ్ హాల్ కానివ్వండి, బుకింగ్స్ కానివ్వండి, ఆర్డర్ డైరెక్ట్ గా ప్లేస్ చేయడం కానివ్వండి, ఏదున్నా కూడా. ఓకే, ఇక్కడ బుకింగ్స్ చూసుకుంటే 17 బుకింగ్స్ అయ్యాయి. సెకండ్, వెబ్సైట్ క్లిక్స్ 72 మంది వెబ్సైట్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ చూశారు. ఓకే, నెక్స్ట్ 2738 సార్లు ప్రొఫైల్ అనేది కనిపించింది జనాలకి టాప్ లో. ఓకే, సో ఇది గూగుల్ మై బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టైప్ చేసినా కూడా నాకు ఈ ప్రొఫైల్సే కనిపిస్తున్నాయి. ఎస్ఈఓ అనేది బేసికల్లీ మేజర్ గా మనం గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కి చేస్తాము, ప్లస్ వెబ్సైట్ కి చేస్తాము. ఓకే, ఎయిదర్ వెబ్సైట్స్ కి కానీ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ కి కానీ ఎస్ఈఓ చేస్తాము. సో దట్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఇంటర్నెట్ లో మనకి ఎయిదర్ మనం ఈ ప్రొఫైల్ అనేది కస్టమర్ కి టాప్ లో చూపించవచ్చు, లేదంటే వెబ్సైట్ అనేది చూపించవచ్చు. అదే ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక చేసింది. ఇక్కడ చూడండి, మళ్ళీ బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ నేను మళ్ళీ టైప్ చేస్తే ఇక్కడ నాకు 3rd పొజిషన్ లో కనిపించట్లేదు. ఇక్కడ చూడండి 1 2 3 4th పొజిషన్ కి వచ్చింది. 4th పొజిషన్ కి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఎస్ఈఓ చేసేవాళ్ళు, యాక్టివ్ గా ఎస్ఈఓ చేసేవాళ్ళు వీళ్ళందరూ. సో ఈ పొజిషన్స్ అనేవి ఒక పొజిషన్ కింద పైన అవుతూ ఉంటుంది, 1 or 2 అనుకోండి, మిగతావన్నీ అలా అవ్వవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 4th పొజిషన్ కి వచ్చింది, రైట్. అయితే ఇక్కడ మనం మేజర్ గా చూడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ యాక్సెస్ మన దగ్గర ఉంది, దాని పొజిషన్ 4th పొజిషన్ లో ఉంది. కానీ ఇక్కడ నాకు వెబ్సైట్ కనిపిస్తుందా లేదా? ఈ వెబ్సైట్ కాదు, ఇది కాదు,
ఇవి కాదు, జస్ట్ డైల్ ఇన్స్టాగ్రామ్ విజయవాడ ఫుడ్ బ్లాగర్, చెక్అవుట్ రెస్టారెంట్స్, బెస్ట్ డివైన్ రెస్టారెంట్. చూడండి ఇక్కడ ఫస్ట్ పేజ్ లో అయితే వెబ్సైట్ కనిపించలేదు. సెకండ్ పేజ్ లో కూడా వెబ్సైట్ కనిపించలేదు. ఓకే, థర్డ్ పేజ్, నో. సో బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే పాయింట్, ఎస్ఈఓ అనేది ఈ పర్టికులర్ ప్రొఫైల్ కి చేశారు కానీ వెబ్సైట్ కి అవ్వలేదు. ఇన్ కేస్ వెబ్సైట్ కి కూడా ఎస్ఈఓ ప్రాపర్ గా చేసి ఉంటే ఈ వెబ్సైట్ ర్యాంకింగ్ కూడా మనకి టాప్ లో కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తారనేది చూడండి. సింపుల్ గా గూగుల్లో గూగుల్ మై బిజినెస్ అని టైప్ చేయండి. ఓకే, లాస్ట్ టైం ఫోటోగ్రఫీ రిలేటెడ్ గా, శారీస్ కి రిలేటెడ్ గా ఎవరైతే ఫేస్బుక్ పేజెస్ చేశారో వాళ్ళు గూగుల్లో ఎవరన్నా మన లొకేషన్స్ లో ఇదర్ గుంటూరు, వినుకొండ ఇట్లాంటి లొకేషన్స్ లో లోకల్ గా ఎవరన్నా బెస్ట్ శారీస్, బెస్ట్ ఫోటోగ్రాఫర్, బెస్ట్ డిజిటల్ మార్కెటర్ ఇట్లా ఎవరన్నా సెర్చ్ చేశారు అంటే వాళ్ళకి డైరెక్ట్ గా మన గూగుల్లో ప్రొఫైల్ అనేది చూపించి వాళ్ళకి మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, సి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. గెట్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. క్లిక్ ఆన్ దిస్. కనిపిస్తుంది కదా, సైన్ ఇన్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మేనేజ్ నౌ అని కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్ కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది, మీకైతే ఇది ఒకటే కనిపిస్తుంది. సైన్ అప్ పైన క్లిక్ చేయండి. ఓకే, సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నామో ఆ ప్రొఫైల్ యొక్క బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సారీస్ కి రిలేటెడ్ గా లేదంటే ఫోటోగ్రఫీ రిలేటెడ్ గా చేశారు కదా, బెస్ట్ ఫోటో ఏకే ఫోటోగ్రాఫర్స్, బిజినెస్ నేమ్ ఏకే ఫోటోగ్రాఫర్స్ అని ఇచ్చాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. చూజ్ యువర్ బిజినెస్ స్టైల్. ఇక్కడ చూడండి మన బిజినెస్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది. ఫోటోగ్రఫీ అనేది సర్వీస్ బిజినెస్ కాబట్టి పెట్టాను. లోకల్ స్టోర్ అంటే నార్మల్లీ ఏదన్నా మనకు ఆఫీసెస్ అట్లాంటివి ఉంటే అవి పెట్టుకుంటాము. లేదు అంటే ఆన్లైన్ లో మన ప్రొడక్ట్స్ అవి లిస్ట్ చేసి అమ్ముతున్నామంటే ఆన్లైన్ రీటైల్ అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ రిలేటెడ్ వర్కౌట్ చేశాను కాబట్టి సర్వీస్ బిజినెస్ అనేసి తీసుకున్నాను. నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎంటర్ ఏ బిజినెస్ category again. See, photographer. Yeah, sorry. So
ఫోటోగ్రాఫర్. ఇక్కడ మనం ఎన్ని ఆప్షన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ఇప్పటికి నేను ఒకటే పెట్టాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. వేర్ డు యూ సర్వ్ యువర్ కస్టమర్స్? లొకేషన్ అడుగుతుంది. ఓకే. నేను ఇక్కడ గుంటూరు అని పెట్టా, లేదంటే వినుకొండ అని పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన ఏ లొకేషన్స్ లో మనం సర్వీస్ ఇవ్వగలుగుతామో ఆ లొకేషన్స్ అన్ని మెన్షన్ చేస్తాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ వెబ్సైట్. సి కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. పుట్ యువర్ బిజినెస్ ఆన్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్ మన స్టోర్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైస్ విజయవాడ, రైస్ డిజిటల్ విజయవాడ అని ఎవరో కస్టమర్ టైప్ చేశారు. చేసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయి. either వాళ్ళు వెబ్సైట్ కి రావచ్చు, కాల్ చేయొచ్చు, నా ప్రొఫైల్ ఎవరికన్నా పంపించవచ్చు, రివ్యూస్ ఇవ్వచ్చు, డైరెక్షన్స్ అని ఉంది. ఈ డైరెక్షన్స్ అనేది ఏంటంటే దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నాకు మ్యాప్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి, గుంటూరు. ఇక్కడ చూడండి, ఇక్కడ గుంటూరు నుంచి ఇది ఆఫీస్, రైస్ డిజిటల్ ఆఫీస్. ఇది ఇది ఆఫీస్ అన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్షన్ అనేది ప్రాపర్ గా ఇవ్వగలిగితే మన ప్రొఫైల్ అనేది ఎవరైనా కస్టమర్ చూసినప్పుడు ఆ డైరెక్షన్స్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేస్తారు. అండ్ ఇది మనం రెగ్యులర్ గా వాడుతున్న ప్రాసెసే, రైట్. ఈవెన్ ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా, వేరే ఊరికి వెళ్ళాలన్నా, ఏదైనా తెలియని ఊరికి వెళ్ళినప్పుడు లొకేషన్ చూసుకోవాలన్నా కూడా ఆల్మోస్ట్ ఇదే చేస్తున్నాం మనం. కానీ క్రియేట్ చేయడం ఎట్లా అనేది తెలియదు. క్రియేట్ చేసేది మనం గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ నుంచి. ఓకే. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసి, నేను యాక్చువల్గా ఇక్కడ ర్యాండమ్ గానే ఇస్తున్నాను, లైక్ ఇది ఎగ్జిస్టింగ్ బిజినెస్ కాదు, ప్లస్ లొకేషన్ కూడా నేను గుంటూరు పెట్టాను కాబట్టి ఇక్కడ నన్ను అడ్రస్ అడుగుతుంది. ఓకే. నియర్ బై బస్ స్టాండ్ గుంటూరు. గుంటూరు పిన్ కోడ్ ఎంత అండి? గుంటూరు పిన్ కోడ్ 522001. 522001. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్. ఇక్కడ చూడండి, వన్స్ మనం ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఉండేవి కాదండి. ఇంతకు ముందు ఏంటంటే ఈ ఆప్షన్ లేకుండానే డైరెక్ట్ గా బిజినెస్ అంతా వెరిఫై అయిపోయేది. కానీ గూగుల్ వాడు ఏంటంటే రీసెంట్ అప్డేట్ అనమాట. రీసెంట్ అప్డేట్ లో పాత వాళ్ళందరూ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్స్ లో వాళ్ళు బిజినెస్ చేసినా చేయకపోయినా, ఆఫీస్ ఉన్నా లేకపోయినా కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏంటంటే ఆల్ ఫేక్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెసెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కోడ్ ఇస్తాడు, మన మొబైల్ నెంబర్ కి కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఓకే. లేదు అంటే మన అఫీషియల్ మెయిల్ ఐడి
ఇది మనం ఎంటర్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి ఇచ్చామంటే మెయిల్ ఐడి పంపిస్తారు, దానికి మనం కోడ్ వస్తుంది. బిజినెస్ వీడియో ఇక్కడ చూడండి, బిజినెస్ వీడియో ఇది కొంచెం కాంప్లికేటెడ్. రికార్డ్ ఎ వీడియో ఆఫ్ యువర్ బిజినెస్, షో యువర్ లొకేషన్, equipment and proof of management. Your video is only used for verification and won't be shown in public. ఈ బిజినెస్ వీడియో తీసేటప్పుడు బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ మనం బయట రోడ్డు పై నుంచి స్టార్ట్ చేయాలి. రోడ్డు పై నుంచొని ఇదే లొకేషన్ లో ఉన్నాము అనేసి పర్మిషన్ ఇచ్చేసి మన పక్కనుండే బిజినెస్ లో లేదంటే పక్కనుండే ఏదైనా అడ్రస్ లో అవి చూపించాలి, ప్లస్ మన ఆఫీస్ బోర్డు చూపించాలి. దెన్ లోపలికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉండే కొన్ని ఎక్విప్మెంట్ లైక్ ల్యాప్టాప్స్, లేదంటే మనం వాడే కొన్ని సాఫ్ట్వేర్లు, లేదంటే మనం పనిచేస్తున్నట్టు ఒక వీడియో, ఇదంతా కూడా ఒకటి రికార్డ్ చేసి గూగుల్ వాడికి పంపించాలి. ఓకే, రికార్డ్ చేసి గూగుల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ అప్రూవల్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ 3 పాయింట్స్ లో, ఈ 3 పాయింట్స్ లో కూడా మనం ఏదో ప్రాసెస్ చేసాము బట్ స్టిల్ అప్రూవ్ అవ్వలేదు అంటే డైరెక్ట్ గూగుల్ సైడ్ నుంచి కస్టమర్ కేర్ వాళ్ళు ఒకరు వీడియో కాల్లోకి వస్తారు. గూగుల్ మీట్ లో ఇప్పుడు మనం ఎలాగైతే మీట్ తీస్తున్నామో అట్లాగే వాళ్ళు మీటింగ్ లోకి వచ్చి మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా లైవ్ లో వాళ్ళు చేపించి వెళ్తారు. ఓకే రైట్, నేను ఇప్పుడు ఇది వెరిఫికేషన్ చేయట్లేదు కాబట్టి వెరిఫై లేటర్ పెట్టేశాను. ఓకే రైట్, ఇప్పుడు మనం చేసే సర్వీసెస్ ఏంటి? బేబీ ఫోటోగ్రఫీ, కార్పొరేట్, కమర్షియల్, ఈవెంట్ అండ్ పార్టీస్, ఇవన్నీ కూడా నేను చేస్తాను. రైట్, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. యాడ్ బిజినెస్ అవర్స్. మన ఆఫీస్ అనేది ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్ ఉంటుంది. ఓకే, నేను అన్ని ఓపెన్ పెట్టేస్తున్నాను. నేను యాక్చువల్గా స్కిప్ కొట్టేస్తున్నాను, ఇక్కడ టైమింగ్స్ అవి మీరు మెన్షన్ చేయండి. మోస్ట్లీ 9 o'clock నుంచి ఒక 10 అనుకోండి, 10 PM. ఓకే, ఇదంతా కూడా మనం సేమ్ కిందకి రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ అగైన్ స్టిల్ నేను స్కిప్ ట్రై చేస్తున్నాను, మీరు మాత్రం నెక్స్ట్ అనుకోండి. మన బిజినెస్ గురించి ఒక బేసిక్ డెస్క్రిప్షన్. ఓకే, ఈ డెస్క్రిప్షన్ రాసేటప్పుడు లాస్ట్ టైం మనం చాలా వరకు కీవర్డ్స్ గురించి మాట్లాడుకుందాము. SEO ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ కోసము లేదంటే మనం ఫోటోగ్రఫీ కోసం సెర్చ్ చేసినప్పుడు ఈ ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఏదైతే బిజినెస్ ఎక్కువ కాంటెంట్ డెవలప్ చేస్తుందో, ఏదైతే బిజినెస్ రెగ్యులర్ గా కీవర్డ్ బేస్డ్ కాంటెంట్ బిల్డ్ చేస్తుందో అలాంటి ప్రొఫైల్ అనేది టాప్ లో కనిపిస్తుంది. ఇక్కడ నాకు డెస్క్రిప్షన్ రాయమన్నాడు. రైట్, డెస్క్రిప్షన్ రాయమన్నప్పుడు నేను ఎట్లా రాస్తానంటే వి ఎట్ ఏకే సర్వీసెస్ లేదంటే ఏకే సర్వీసెస్. ఇది నేను రాసి ఎందుకు చూపిస్తున్నానంటే కాంటెంట్ రైటింగ్, ఈవెన్ లాస్ట్ టైం మనం బ్లాగ్స్ ఎట్లా రాయాలి ఏంటి అనేది చాట్ జీపీటీ నుంచి ఆల్మోస్ట్ మొత్తం నేర్చుకున్నాము. కానీ కాంటెంట్ అనేది రాసిన తర్వాత ఆ కాంటెంట్ ని SEO రిలేటెడ్ ఎట్లా మోడిఫై చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు. ఓకే, అది రేపు చూపిస్తాను, రేపు టోటల్ క్లాస్ దానిపైనే ఉంటుంది. సో ఈ కాంటెంట్ అనేది బేసికలీ ఎట్లా రాయాలో చూడండి. ఏకే సర్వీసెస్ ప్రొవైడ్స్ బెస్ట్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇన్ గుంటూరు with affordable charges. We provide best wedding photography, commercial
సి ఇక్కడ నేను ఒక కాంటెంట్ రాశాను, దీంట్లో కీవర్డ్స్ ఎట్లా ఉన్నాయి. బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ గుంటూరు. జనాలు ఈ కీవర్డ్ సెర్చ్ చేస్తారా లేదా, ఏమన్నా అవసరం ఉంటే చేస్తారు. బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇది టైప్ చేస్తారు, రైట్. బెస్ట్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇన్ గుంటూరు ఇది టైప్ చేస్తారు. సో ఈ యొక్క 1 2 3 4 ఈ 4 లైన్లు చూసుకుంటే 4 లైన్లలో నేను 3 కీవర్డ్స్ పెట్టేశాను. అంటే ఈ కీవర్డ్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఎస్ఈఓ. ఎస్ఈఓ ఏంటి, ఎస్ఈఓలో మేజర్ పార్ట్ ఏంటి అంటే కీవర్డ్. ఇప్పుడు జనాలు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి దానికి ఫోటోగ్రాఫర్స్ కావాలి అంటే బెస్ట్ ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇన్ గుంటూరు అని టైప్ చేస్తాను. లేదంటే మ్యారేజ్ ఉంది అనుకోండి, బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని టైప్ చేస్తాను. లేదు జనరల్ ఫంక్షన్ అనుకోండి, బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ గుంటూరు అని టైప్ చేస్తాను. ఈ 3 కీవర్డ్స్ లో ఏది టైప్ చేసినా కూడా నా ప్రొఫైల్ వాళ్ళకి హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం రాసే కాంటెంట్ అంతా కూడా ఇట్లా హ్యూమనైజ్, ఇలా కీవర్డ్ తో ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేసుకోవాలి. ఓకే, ఈ డిస్క్రిప్షన్ రాసిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. సో యాడ్ ఏ స్టోర్ ఫ్రంట్ ఫోటో, స్టోర్ వి ఫోటోస్ అప్లోడ్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యాడ్ ఫోటోస్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇన్సైడ్ ఫోటోస్ అప్లోడ్ చేస్తాము. ఓకే, గెట్ కస్టమ్ ఈమెయిల్ అడ్రస్. కస్టమ్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఈమెయిల్ అడ్రస్ అన్ని కూడా @gmail.com అని ఉంటాయి, కరెక్ట్. ఇవి జనరల్ ఈమెయిల్ ఐడీస్. కానీ కస్టమ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ siva@akservices.com, లాస్ట్ లో @బిజినెస్ నేమ్ ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా కస్టమ్ మెయిల్ ఐడీస్. అవి కావాలి అంటే పర్చేస్ చేస్తాము, లేదంటే అవసరం లేదు. ఇప్పటికైతే ఆల్మోస్ట్ మనం చేయని ఇదంతా స్కిప్ చేసేస్తున్నాం. యువర్ ఎడిట్స్ విల్ బి విజిబుల్ వన్స్ యు ఆర్ వెరిఫైడ్. ఏమంటున్నాడు, మీరు మీ బిజినెస్ అనేది వెరిఫై చేసుకోగానే మీ ప్రొఫైల్ అనేది ఇంటర్నెట్ లో కనిపిస్తుంది అంటున్నాడు. క్లిక్ ఆన్ కంటిన్యూ. సి ఇది మనం క్రియేట్ చేసిన బిజినెస్ అన్నమాట. ఏం చేసాము, ఏకే ఫోటోగ్రాఫర్స్, వినుకొండ ఆంధ్రప్రదేశ్, గుంటూరు, రైట్. మొబైల్ నెంబర్ ఇచ్చాము, వెబ్సైట్ ఇచ్చాము, రైట్. అయితే పెండింగ్ యాక్షన్ ఏంటి, వెరిఫై అవ్వలేదు. ఓకే, సో బేసికల్లీ అసలు ఈ ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఈ ప్రొఫైల్ యూజెస్ ఏంటి అంటే, ఎవరన్నా కూడా ఫోటోగ్రాఫర్స్ కోసం సెర్చ్ చేస్తే నేను ఈ ప్రొఫైల్ కి రైట్ సెట్ ఆఫ్ ఎస్ఈఓ చేసుకోగలిగితే ఈ ప్రొఫైల్ నేను టాప్ లో చూపిస్తాను, ఫస్ట్ పేజ్ లో చూపిస్తాను, సో దట్ కస్టమర్స్ అనేవాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతారు. సో దాని ఎగ్జాంపుల్ ఏంటి, ఇది బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ అని టైప్ చేస్తే ఆల్మోస్ట్ 3rd or 4th పొజిషన్ లో ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ రెస్టారెంట్ యొక్క లాస్ట్ ఒక 1 month 6 months అసలు ఏం జరిగింది ఈ ప్రొఫైల్లో అని చూస్తే డేటా అనేది చూడండి ఎలా ఉంటుందో. ఇందాక చూపించినట్టు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆప్షన్ ఉంది కదా, ఈ పర్ఫార్మెన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఆ డేటా అంతా కూడా దీంట్లో ఆన్ మంత్లీ బేసిస్ చూపిస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 11,257 మంది ఈ ప్రొఫైల్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఎయిదర్ వాళ్ళు కాల్ చేయనివ్వండి, డైరెక్షన్స్, లేదంటే వెబ్సైట్ పైకి వెళ్ళడము, ఏదో ఒక యాక్షన్, రైట్. ఏదో ఒక యాక్షన్ అనేది మన ప్రొఫైల్ మీద జరుగుతూ వచ్చింది ఆల్మోస్ట్ 11,000 టైమ్స్ ఫ్రమ్ సెప్టెంబర్ టు జనవరి. ఓకే, సో దీంట్లో కాల్స్ 1,300 మంది కాల్స్ చేశారు, రైట్. 1,300 మంది కాల్స్ చేసినప్పుడు 1,300 మందిలో నుంచి వరస్ట్ గా ఒక 100 రూపాయల ఆర్డర్ వచ్చినా కూడా 13,000 బిజినెస్ వచ్చినట్టే కదా. జస్ట్ బేసిక్ గా చెప్తున్నాను. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అన్నమాట. ఇంపాక్ట్ అనేది చాలా హెవీగా ఉంటుంది గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ తోటి. ఓకే, రైట్. సో ఈ బిజినెస్ ప్రొఫైల్లో మనం ఇంకా ఏమేమి చేయొచ్చు, సి ఎడిట్ ప్రొఫైల్ ఉంది, బిజినెస్ నేమ్ కావాలంటే మార్చొచ్చు, కేటగిరీస్, డిస్క్రిప్షన్, ఓపెనింగ్ డేట్, కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్, మెనూ ఆర్ లింక్ టు సర్వీస్. ఓకే, ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ గా లొకేషన్. ఈ లొకేషన్ కొంచెం తేడా వచ్చినా కూడా మనకి
ఎవరన్నా మ్యాప్ పెట్టుకొని మన దగ్గరికి రావాలి అంటే ఎటో వెళ్ళిపోతారు. ఓకే, బిజినెస్ ఆర్ట్స్, స్పెషల్ టైం, ఎక్స్ట్రా టైం, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి మనము అప్లోడ్ చేసుకునేవి. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఏ ఆప్షన్ కూడా ఎంటీగా లేదు. ఇది ఒకటి హైలైట్, ఒకటి యాడ్ అని ఉంది. అన్ని ఆప్షన్స్ కూడా మనం వర్కౌట్ చేసాం. ఎందుకు అంటే మనం మన ప్రొఫైల్ని ఎంత 100% ఫిల్ చేస్తామో, ఎంత 100% వర్కౌట్ చేసుకుంటామో అన్ని ఛాన్సెస్ ఉంటాయి కస్టమర్స్ కి నా ప్రొఫైల్ టాప్ లో కనిపించడానికి. ఓకే, సో అగైన్ ఇక్కడ పర్ఫార్మెన్స్ చూసి ఈవెన్ రివ్యూస్ కావాలి అంటే డైరెక్ట్ ఇక్కడ చూడండి, ఆస్క్ ఫర్ రివ్యూ. ఆస్క్ ఫర్ రివ్యూ పైన కొడితే మనకి ఇలా లింక్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ఈ లింక్ తీసుకెళ్లి వేరే ప్రొఫైల్స్ లో ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్ రివ్యూ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సి ఇన్ని రివ్యూస్ ఉన్నాయి, 5 స్టార్ పోస్ట్. డైరెక్ట్ ఆ లింక్ అనేది మన కస్టమర్స్ కి పెట్టేస్తే రివ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇది గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్. ఓకే, ఈ ప్రొఫైల్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రొఫైల్లో ఎవరికైనా డౌట్ ఉందా క్రియేట్ చేయడం పైన? ఇప్పుడేం డౌట్స్ ఉండవు, మీరు క్రియేట్ చేస్తే తప్ప మీకేం అర్థం కాదు. ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కి మొబైల్లో చేయొచ్చు మనము. ఓకే, ఎవరైతే లాస్ట్ టైం ఫేస్బుక్, ఇన్స్టా పేజెస్ అవి చేశారు కదా, వాళ్ళు మన మెయిల్ ఐడీస్తో ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ప్రొఫైల్స్ అనేవి ఈజీగా వెరిఫై అవ్వట్లేదు. గూగుల్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది దట్ ప్రొఫైల్ వెరిఫై చేయాలంటే ఈవెన్ కంపెనీ డాక్యుమెంట్స్ కూడా చూపించాల్సి వస్తుంది. ఓకే, సో ఒకసారి అందరు గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, ఆ నెక్స్ట్ క్లాస్ లో ఎస్ఈఓ వాటిపైన వర్కౌట్ చేద్దాం.